నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన హెచ్చరికలున్నాయి, పూర్తి వాతావరణ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక తెలంగాణ వాతావరణం హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలో మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. ఇక పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇక హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో కర్నూలు, అనంతపురం, నంద్యాల, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇక తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ప్రజలకు సూచనల మేరకు ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, అవసరం లేకపోతే భారీ వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడండి. రైతులు స్థానిక వ్యవసాయ శాఖ సూచనలు పాటించడం మంచిది. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తాజా వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా గమనించాలి. ఇవి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణ విశేషాలు. ఇలాంటి ప్రతిరోజు వాతావరణ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.